నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ ఆయన సినిమా డైలాగులు వాడడంలో తప్పేంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కాక రఫా అనడంలో తప్పేంటి అని చెప్పి పదే పదే సమర్థించుకుంటూ వస్తున్నారు. గతంలో సమర్థించారు, ఇప్పుడు కూడా తప్పేంటి అనేసి అంటున్నారు. సో నిజంగా అలాగా సినిమా డైలాగులు వాడడంలో తప్పు లేదు అని చెప్పేసి అనుకుంటే, గతంలో పట్టాభి గారు బోసు డీకే అనేటువంటి డైలాగు అది మనం చూసాం. ఏదైతే జంబలగడ్డ పంబ సినిమాలో కావచ్చు, చాలా సినిమాల్లో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఎవరైతే ఉన్నారో, ఏదో సినిమా లాంచ్లోనే, సినిమాకి సంబంధించిన లాంచ్లోనే లైలా అనే సినిమా ఏదైతే విశ్వక్సేన్ వచ్చిందో, ఆ యొక్క లాంచ్లో అక్కడ 11 గొర్రెలు, ఎన్నో గొర్రెలతో వచ్చా కానీ 11 గొర్రెలు మిగిలాయి అనేదో చిన్న సెటారికల్గా తను మాట్లాడితే, అది అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ పార్టీకి సంబంధించినటువంటి ఒక స్టేజ్ కూడా కాదు, అది సినిమాకి సంబంధించినటువంటి ఒక ఆడియో లాంచ్కి సంబంధించింది. సో ఇక్కడ కూడా పృథ్వీని టార్గెట్ చేస్తూ ఆ సినిమా ఆడనీయకుండా చేస్తానని చెప్పి, హెచ్డి ప్రింట్ రేపొద్దున రిలీజ్ చేస్తానని చెప్పి ఇలాంటి బెదిరింపులు మనం చూసాం. సో సినిమా డైలాగులు వాడినటువంటి ఒక టీడీపీకి సంబంధించి కావచ్చు, లేదా పృథ్వీరాజు కావచ్చు, వీళ్ళు మాట్లాడితే ఒక రకమైనటువంటి స్పందన మనం చూస్తున్నాం జగన్ నుంచి. ఇప్పుడు రఫా అంటే దాని మీద కేసులు పెట్టినందుకు. సో కానీ వాళ్ళు వాడింది ఓన్లీ సినిమా డైలాగులు మాత్రమే. ఇక్కడ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి సినిమా డైలాగులు వాడలేదు. అక్కడ 2029లో నిజంగా మేము వస్తాము, వస్తే రఫా అని చెప్పి పుష్పాల్లో లేదుగా ఆ డైలాగు. సో దాన్ని ఎలా మాట్లాడతారు? నిజంగా ఆ సినిమా సెన్సార్ ఉంది కదా, దాన్ని కట్ చేయండి, మీరు సినిమాలు ఆపేయండి స్వామి, దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ కాదంబరి జత్వాని మరి ఆవిడని తీసుకొచ్చి ఎన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది పెట్టారో మనం చూసాం. మరి అలా ఇబ్బంది పెట్టినందుకు వీళ్ళ పోలీసుల్ని మరి కర్తవ్యంలో విజయశాంతి ఏ విధంగా ట్రీట్ చేస్తుందో ఆ విధంగా ట్రీట్ చేయొచ్చా? మరి తర్వాత చూసాం అంకుశంలో రాజశేఖర్, మరి ఆయన ఏ విధంగా వీళ్ళని రోడ్డు మీద ఉరికించి కొడుతూ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కర్తవ్యంలో విజయశాంతి కూడా మరి అతని బట్టలు లేకుండా కొట్టుకుంటూ తీసుకెళ్ళిద్ది. మరి వీళ్ళు ఏదైతే తప్పులు చేశారో వాటన్నిటికీ అలాంటి శిక్షలు వేస్తే మరి బాగుండిద్దా? వీళ్ళు ఇష్టమైనప్పుడు, వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు సమర్థించుకుంటారు. ఈ రోజున ఏదైతే వీళ్ళు పెట్టిన ప్లకార్డ్స్, అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏదైతే ఒక డైలాగ్ని వాడు పట్టుకున్నారో దాంట్లో ఏమి రాస్తుంది అనంటే, మరి 2029లో వస్తే నరికేస్తామని. మొన్న మరి పేరుని నాని మరి అతను మాట్లాడిన మాటలు, నైట్కి నైటు నరికేయండి, పొద్దున్నే పరామర్శించండి. మరి అందుకనే కదా గుడివాడ మహిళలందరూ కూడా చీర, పసుపు, కుంకుమ, గాజులు పెట్టి పట్టపగలే ఆడవాళ్ళమే వచ్చాము, వచ్చి నరికేయి, మరి లేకపోతే ఈ పసుపు కుంకుమ తీసుకొని నువ్వెవరవో నువ్వే అర్థం చేసుకో అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు ఏంటి అంటే, మరి మీరు మాట్లాడిన మాటల డైలాగ్ అని చెప్పుకుంటున్నాడు ఎంతసేపటికి సినిమా డైలాగ్ అని. అది సినిమా డైలాగ్లా చెప్పారా? మరి మీ పార్టీకి, మీ సైకో బ్యాచ్కి మరి సూటబుల్గా ఉండే మాటలు దాంట్లో ఉన్నాయా అంటే, వాళ్ళకు సూట్ అయ్యే భాషలోనే వాళ్ళు దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేశారో మనం చూసాం. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే సాయి కుమార్ సినిమా ఏదైతే ఉందో పోలీస్ స్టోరీ, దాంట్లో అగ్ని అనే క్యారెక్టర్ సాయి కుమార్ గారు ఆయన చేశారు. అయితే దాంట్లో కూడా రౌడీ షీటర్లు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలకి, వాళ్ళు చేసిన చేష్టలకి కొన్ని రకాలైన బూతులు మాట్లాడుతూ చేశారు. సో ఇప్పుడు పోలీసుల్ని గుడ్డలు కూడా తీసి నించోబెడతా, మీరు 7 సంవత్సరాలు దాటున్నా సరే తీసుకొచ్చి పెడతా అనేసి అంటే, సో ఆ సినిమాలో వాడినటువంటి ఒక డైలాగులన్నీ కూడా పోలీసులు వాడొచ్చా జగన్ మీద అంటే ఏమంటారు? ఖచ్చితంగా వాడొచ్చు. ఇప్పుడు అతను ఏదైతే చెప్తున్నాడో సినిమా డైలాగులు వాడితే తప్పేంటి సామి, మరి తప్పేంటి సామి అన్నప్పుడు అదే వాడతారు. ఆ డైలాగులే మరి మీరు తప్పు లేదు అని చెప్పిన తర్వాత, మరి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసాం, 5 సంవత్సరాలు పరిపాలన చేసాం, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాను, మచ్చల పుల్లి, నేను ఏది చెప్పినా కూడా అదే రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం చాలా ఉన్నాయి కదా వాళ్ళకి. వాటి ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రోజున చెప్తున్నాడో తప్పేంటి అని, తప్పు లేదు కాబట్టే ఈ రోజున వీళ్ళు ఏదైతే భాష ఉపయోగించారో దానికి ఏం పనిష్మెంట్ ఏ సినిమాల్లో ఇచ్చారో అదే పనిష్మెంట్ ఇస్తే కరెక్ట్గా ఉండిద్ది, అప్పుడు దారిలోకి వస్తారు అనేది మాత్రం అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే గతంలో కూడా చూసాం పోలీసుల్ని బట్టలోడదీసి అని మాట్లాడారు. మరి దానికి కూడా వాళ్ళేం సమాధానం చెప్తారు? మరి ఇంతవరకు ఎందుకు పోలీస్ వ్యవస్థ స్పందించట్లేదు? ప్రతిసారి అదే మాటలు. మరి అదేవిధంగా పోలీసుల్ని దొంగలు చేసింది ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ జే బ్యాచ్ ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని. మరి ఏ విధంగా వీళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ వాళ్లే తిరిగే పరిస్థితి. వాళ్ళు కింద స్థాయి ఉద్యోగుల చేత సెల్యూట్ కొట్టించుకునే వాళ్ళు, మరి వాళ్ళ చేత బేడీలు వేయించుకొని జైల్లో మగ్గాల్సిన పరిస్థితి.
మరి ఈయన మాట్లాడతాడు చట్టాల గురించి, పోలీసు వ్యవస్థ గురించి, వాటిలో ఏదైతే ఇప్పుడు ఈ సినిమా డైలాగుల గురించి. అంటే అక్కడ రామ్ చరణ్, మరి ఎవరైతే అల్లు అర్జున్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, వీళ్ళ సినిమాలు అంతకంటే ఘోరమైన డైలాగులు ఉన్నాయని. మరి సినిమాలో ఆ త్రిశూలంతో అఖండ సినిమాలో బాలకృష్ణ మరి అందరినీ కూడా పొడి చేస్తాడు. మరి ఇప్పుడు నిజ జీవితంలో కూడా అలా చేస్తే ఒప్పుకుంటారా? ఇతను మాట్లాడిన మాటలు అంటే సినిమా డైలాగే కదా, సినిమా సీనే కదా, సినిమా పాటే కదా అని చెప్పి అనుకుంటే అది కేవలం వాళ్ళు ఏదైతే ప్రేక్షకుల కోసం ఒక డ్రామా, అది కేవలం ఒక డ్రామానే. ఇది నిజ జీవితం. ఈ జీవితంలో లక్షలాది కోట్లాది మంది ప్రజలకి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఈ సైకో బ్యాచ్ అంతా చేరి సైకో మనస్తత్వంతో ప్రజలను ఉద్రేకపూర్వకంగా వాళ్ళల్లో ఉద్రేకం రెచ్చగొట్టే విధంగా మత విద్వేషాలని, కుల విద్వేషాలని, ప్రాంతీయ విభేదాలని, ఇలా కుల రాజకీయాలను ఉపయోగించుకొని ఇతను చేస్తున్న ఈ రాజకీయం ఎలా ఉందంటే, ఇదిగోండి నిన్న చెప్పాడు ఆ మీటింగ్ అన్నీ కూడా 99.9 అబద్ధాలే, ఒక్క నిజం కూడా లేదు దాంట్లో. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు నిజంగా ఏంటి మాటలు అంటే, ఇతనికి అధికారం కోల్పోయాక సగం పిచ్చి పట్టింది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే రేపో మాపో జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రలాపనలన్నీ కూడా వస్తున్నాయి. ఆ ప్రెస్టేషన్ మీటింగే కానీ, ఇది ప్రెస్టేషన్లో పెట్టే మీటింగే కానీ తను మరి ప్రజల కోసమో లేకపోతే తన పార్టీ కోసమో కాదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అయితే కూటమికి సంబంధించి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ముగ్గురు కూడా సౌమ్యంగా ఉండేటువంటి ఒక నేతలు, కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా సంబంధించి అలాంటి సౌమ్యంగా ఉండేవాళ్ళు మాత్రమే. సో వీళ్ళు అధికారంలో ఉండి చాలా సైలెంట్గా ఉంటున్నారు. అక్కడ అధికారం కోల్పోయిన తర్వాత రఫా చీకట్లో నరికేయాలి, ఇలాంటి భాషలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు మాట్లాడుతున్నారు. సో నిజంగా అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు తలుచుకుంటే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు గతంలో కూడా చెప్పారు, మేము కరెక్ట్గా మీరు 23 మందే ఉన్నారు అసెంబ్లీలో, మేము కరెక్ట్గా 5 లాగేసుకుంటే అయిపోతుంది, అసలు కరెక్ట్గా మేము మాట్లాడితే మీరు మాట్లాడగలుగుతారా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా బెదిరింపులు చూసాం. సో ఇప్పుడు ఎటువంటి బెదిరింపులు లేకుండా మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నట్టు ఒక కూటమి ప్రభుత్వంపై వీళ్ళు చాలా చేతగాని తనం అని చెప్పి అనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? చేతకాని తనం అనుకుంటున్నారు కానీ నిజంగా ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్లు పెట్టుకుంటున్నారో, మరి నిజంగానే ఈ రోజున అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక్కసారి తను ఏం చేసిద్ది అనేది చూపిస్తే ఇట్లాంటి ఏదైతే పిచ్చి వాగుడు కానివ్వండి, పిచ్చి మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా పిచ్చి రాతలు ఆ ఛానల్స్లో మనం వింటూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా నిజంగానే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే వీళ్ళందరి మీటింగు జైల్లో పెట్టుకునేటట్లే చేస్తారు. అదే చివరికి జరిగేది. మొత్తం కూడా జైలు పాలవటం మాత్రం ఖాయం. ఎందుకు అంటే కనిపిస్తుంది వెనకాల. ఇతను నిన్న కొన్ని పేర్లు చదివాడు. ఎవరు? పోసాని కృష్ణమురళి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మరి అదేవిధంగా నందిగామ సురేష్, ఇంకా కొంతమంది బోరుగడ్డ అనిలు, అందరూ కూడా మహానుభావులే, ఎవరు తక్కువైన వాళ్ళు లేరు వాళ్ళల్లో. మరి తర్వాత చూస్తే అమరావతి మీద తప్పుడు మాటలు మాట్లాడిన తప్పుడు మనుషులు, నిజంగా వాళ్ళు తప్పుడు మనుషులే. ఎందుకంటే ఒక రాజధానిని, ఆ రాజధానిలో ఉన్న మహిళల్ని ముఖ్యంగా ఏ విధంగా మాట్లాడారు, మరి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అంత గొప్పగా మరి సంఘ సంస్కర్తలు అనుకుంటున్నాడో, స్వాతంత్ర సమరయోధులు అనుకుంటున్నాడో తెలియదు కానీ వాళ్ళందరూ అమాయకులు. మరి పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడాడో తెలియదా? బోరుగడ్డ అనిలు ఏ విధంగా మాట్లాడాడో తెలియదా? నందిగామ సురేష్ ఎట్లాంటి మాటలు మాట్లాడాడో తెలియదా? మరి వీళ్ళందరి పేర్లు చెప్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశాడు కదండి. మరి అతని వల్ల అక్కడ ఎంతమంది ఇబ్బందికి గురయ్యారు, ఇన్ని విధాలుగా వాళ్ళ నీచమైన చరిత్ర, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈ పెద్ద మనిషి మాట్లాడే మాటలు వాళ్ళందరూ చిన్నపిల్లలు, అమాయకులు అని మాట్లాడుతున్నాడు. మరి ఈయన్ని ఏం చెయ్యాలి అంటే నిజంగా వీళ్ళందరినీ జైలుకు పంపించడం కరెక్ట్. అయితే మనం చూసుకుంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నిజంగా సినిమా డైలాగులు మాట్లాడితే తప్పేంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో సొంత కుటుంబ సభ్యులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉండేవారో మనకు తెలుసు, అందుకే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. అదేవిధంగా చూసుకుంటే సొంత తల్లిపై ఇప్పుడు కోర్టుల కేసు, చెల్లికి సంబంధించినటువంటి ఒక ఎన్ని రకాలుగా చండాలంగా తన పైన ఏదైతే తన క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు, సొంత మేనల్లుడు మేనకోడలకు సంబంధించిన ఆస్తులు లాక్కోవడం, అదేవిధంగా మరొక బాబాయ్ హత్య, సొంత చెల్లి న్యాయం అడిగితే ఇప్పటిదాకా చేయకపోవడం, అదేవిధంగా చూసుకుంటే అమరావతి మహిళల్ని ఎన్నో మాట్లాడినారు. సో నిజంగా వీళ్ళందరూ కూడా సినిమా డైలాగులు వాడితే ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇక్కడ నిజంగా ఒక తల్లి తండ్రి బిడ్డ సరైన వాడు కాకపోతే, సక్రమంగా పెరగకపోతే, నీచంగా నికృష్టంగా అక్కడ సమాజంలో పేరు ప్రతిష్టలు దిగజార్చే విధంగా దిగజారిపోయిన జీవితం జీవిస్తుంటే ఈ దరిద్రుడు ఎందుకు మా కడుపును పుట్టాడు, ఇట్లాంటి వాడు పుట్టడం అవసరమా,
ఇట్లాంటి వాడిని మా చేతులతో మేము ఇంత లెక్క పెంచి పోషించామా, ఎందుకురా నీ బతుకు దేంట్లోనన్నా దూకి చావు అనే డైలాగులు ఉంటాయి. చాలా మంది మాట్లాడతారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ అనే ఆవిడ, మరి వీళ్ళందరూ కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఈ రోజున ప్రజలంటే, మరి ఇది కూడా సినిమాలో డైలాగులు వింటూ ఉంటున్నాం కదా. రంగస్థల మూవీ చూసాం మనం. దాంట్లో రామ్ చరణ్ని వాళ్ళ పేరెంట్స్, మరి వాళ్ళ తండ్రి అంటాడు, బయటికి పోరా, ఇలా ఒక డైలాగ్ ఉంటుంది. మరి ఆ మాట అన్నప్పుడు అందుకనైనా మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బెంగళూరులోనే ఉంటాడు అంటే, తండ్రి కూడా మరి అదే మాట అన్నాడు, అందుకనే అక్కడ ఉంటున్నాడు అనేది మరి అలానే అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చూస్తే తల్లి, మరి ఏ బిడ్డనైనా మనం ఎన్నో సినిమాల్లో ఎన్నో సీన్లు చూసాం. ఆస్తి లాగేసుకొని తల్లిని బయటికి గెంటేసి మరి ఆవిడ ఎక్కడో అనాథాశ్రమంలోనో లేకపోతే కూతురు దగ్గర తలదాల్చుకునే పరిస్థితిలో ఉంటారు. మరి అప్పుడు కూడా ఇట్లాంటి చీడ పురుగుని, సమాజానికి చీడను కలిగించే పురుగుని నేను కన్నానా అనేది కూడా మరి ఆ డైలాగులు మనం ఎన్నో వింటాం. మరి ఆ రోజు నేను పాలిచ్చి పెంచాను, మరి ఇట్లాంటి వాడని తెలిస్తే అప్పుడే విషం పెట్టేదాన్ని అనేది కూడా ఉండిద్ది. మనం చూసాం, రేణుకా చౌదరి గారు అన్నారు పురిట్లోనే చంపేసేదేమో ఆ తల్లని, దానికి తగ ఇదైపోయారు. మరి అది కూడా సినిమా డైలాగే. మరి సినిమా డైలాగులే ఈ రోజున మనం వింటూ ఉన్నాం, అంటూ ఉంటే దాన్ని కూడా తప్పే ఉంది అనేది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆలోచన వస్తుంది. మరి సొంత చెల్లెలు షర్మిల, ఇంకా ఈవిడి దగ్గరకు వస్తే వీళ్ళు ఆవిడ్ని ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేశారు. మరి ఇలాంటి అన్నయ్య ఉంటాడా? ఇలాంటి అన్నయ్యకి మరి పేగు తెంచుకు పుట్టిన ఇద్దరు కూడా ఒకే తల్లి కడుపును పుట్టారు. మరి ఇట్లాంటి వాడితో నేను పుట్టానా, ఇతను తాగిన ఎంగిలిపాలు మనం ఎన్నో చూసాం సినిమా డైలాగులు, అతను వదిలేసిన ఎంగిలిపాలు తాగి నేను బ్రతికినందుక నాకు ఈ శిక్ష, ఎన్ని విధాలుగా నేను ఇతని వల్ల ఇబ్బందులు పడుతున్నాను, ఇలాంటి వాడు నా అన్నయ్య అని చెప్పుకోవటానికే చాలా అసహ్యంగా ఉంది అని ఎన్నో సినిమాల్లో మనం డైలాగులు చూసాం. ఎందుకంటే వాళ్ళ బంధం గొప్పదైన అన్నా చెల్లెలు అనేది ఆ బంధాన్ని విరిగిపోయే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది కాబట్టి, వీళ్ళ ఆలోచన విధానం ఉంది కాబట్టి ఎన్నో రకాలుగా చూసావు. నువ్వు ఆడా మగ అనేది కూడా అర్థం కావట్లేదు అని షర్మిల గారిని అన్నారంటే నీ మనుషులే అన్నారు, నువ్వే అనిపించావు. మరి ఈ రోజున సినిమాల్లో కూడా ఇట్లాంటి డైలాగులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మీకు ఆపాదిస్తే మీ పరిస్థితి ఏంటి? మీరు తలెత్తుకుని గతంలో షర్మిల గారు అదే అన్నారు, నిజమైన మీరు ఏదైతే ఉందో ఒక చరిత్ర, దాని గనక నిజంగా నేను మీడియా ముందు చెప్తే ఇంట్లోంచి బయటికి రాలేరు జగన్మోహన్ రెడ్డి అని. మరి ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా మీరు చెప్పిన విధంగానే అవన్నీ సినిమా డైలాగులు కదా, మరి మీకెందుకు ఇబ్బంది, మీకెందుకు బాధ, మీకెందుకు ఇంత ఇదిగా ఉంది అని అంటే మరి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ విషయాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ పెట్టి మరీ చెప్పారు కాబట్టి ఇది కేవలం ఆయనకు మాత్రమే వర్తిస్తున్నాయి. ఆయనకే ఇవన్నీ కూడా ఎవరు టీడీపీ వాళ్ళు మాట్లాడలేదు, జనసేన వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే మాట్లాడింది కాబట్టి, అందులోనూ ముఖ్యంగా ఆ పార్టీకి ఈయనే కదా అధ్యక్షుడు, మరి ఈయనే కదా ఈ రోజున 11 ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఇట్లాంటి వ్యక్తే మెయిన్ పర్సన్ ఇలా మాట్లాడినప్పుడు మరి ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి, మీ గురించి ఏ విధంగా డైలాగులు మీ మీద యూజ్ చేయాలి? ఈ రోజున ప్రతి ఒక్కరిలో అదే కలుగుతుంది ఆలోచన. తప్పేంటి అని అన్నాడు కదా, మరి తప్పేంటి అన్నప్పుడు ఇంక అతను క్వశ్చన్ చేసే అర్హత లేదు, ఇంకా వాళ్ళకి అనవసరం, అన్నీ కూడా సినిమా డైలాగులే వాడదామనే దానికి వీళ్ళు నిర్ధారణకు వచ్చేసారు ప్రజలు ఈ రోజున. సో చూద్దామండి, ఖచ్చితంగా సినిమా డైలాగులు వాడితే తప్పేంటి అని అన్నట్టుగా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గతంలో రంగస్థలంలో మాట్లాడినట్టుగా బయటికి పోరా అనేటువంటి పదాలు ఏదో అది కూడా ఆపాదించవచ్చు. అదేవిధంగా అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డి గారిని డ్రాయర్ మీద కొట్టుకుండా నడిపించేది మొన్నగాక నిన్న పేర్ని నాని కూడా అంటున్నారు ఖచ్చితంగా గుడివాడికి నాని వస్తాడని చెప్పి. ఆ సీన్ రిపీట్ కాబోతుందా, పోలీసులు అది చేయబోతున్నారు అన్నాడు అతనే. ఏ రోడ్ల మీద నిక్కర్తో పరిగెత్తిస్తారా అని అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే అండి, కొడాలి నాని అలా చూడాలని పేర్ని నాని అనుకుంటున్నాడా ఏంటి అని అనిపిస్తుంది. సో చూద్దాం, సినిమాలో డైలాగులే కాదు సీన్లు కూడా కనిపించబోతున్నాయి లేదో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.